నిజంగా పోయిస్తా పోయి సరే. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. గవ్వల గుడారం ఇసుకని చెప్పి ఇది చాలా అంటే చాలా బానేమ్మ 18 దేశాల్లోకి ఎగుమతి అవుతుంది. ఇది గవ్వల గుడారం ఇసుకని చెప్పి ఇది చాలా అంటే చాలా బానేమ్మ 18 దేశాల్లోకి ఎగుమతి అవుతుంది. ఇది నీకు తెలుసా? అది నువ్వు ఎవరు చెప్పొద్దు. ఇది ఎంత పూసుకుంటే వానేమో మన చర్మం అంతా నిగనిగలాడుతుంది, చర్మ రోగాలు రావు. వానేమో ఒకవేళ ఒక 30 రోజులు స్నానం చేయకపోయినా కూడా ఏమీగా. వానేమో ఒకవేళ ఒక 30 రోజులు స్నానం చేయకపోయినా కూడా ఏమీగా. అంత పవర్ఫుల్ పూసుకొస్తా. నాకైతే చేతులు చాలు. నేను ఆల్రెడీ చేసిన మొత్తం బాడీ. ఇప్పుడైనా చెప్తానా? వేరే వాళ్ళకైతే అది కూడా చెప్పాను నేను. తీసుకో. ఎంత మంచి ఇక్కడ చూడు. ఇది బాగా తిక్కో ఇట్లా మొత్తం ఒళ్ళంతా మొత్తం. అసలు నువ్వు మళ్ళీ పొద్దున చూస్తే షాక్ అవుతావు. అవునా? అయ్యో అవునా? అయ్యో పారుగుంటుందినా? చూడు నేను చూడు నాకు ఈ చెయ్యి లోటు మర్చిపోయినా. అందుకు మళ్ళా చెప్పదు నాకు. మళ్ళీ అవునా చేస్తానవా? పూసుకో మొత్తం పూసుకో. అంత గొప్ప గొప్ప పనులు అయితే చేసే ఉంటుంది కానీ చూడు ఇవి రాళ్ళు ఉన్నాయా? ఇవి ఇసుకలో ఉన్నాయి కాబట్టి రాత్రి నక్షత్రాల్లో మెరుస్తాయి. నువ్వు నైట్ పిలుచుకోసం చూడు మళ్ళీ నువ్వు షాక్ అవుతావు. అవునా? అట్లా నువ్వు మెరుస్తావు. ఇక్కడ నువ్వు నైట్ పిలుచుకోసం చూడు మళ్ళీ నువ్వు షాక్ అవుతావు. అవునా? అట్లా నువ్వు మెరుస్తావు. ఇక్కడ అట్లయితే ఏంది నీకు నేను బుక్స్ చదువుతా. నువ్వు చూడలే నేను బుక్స్ చదివేది ఏమి? ఆ బుక్స్ లో ఇట్లాంటివన్నీ సీక్రెట్ అన్నీ ఉంటాయి. ఎవరైనా అడిగినా కూడా చెప్పొద్దు ఎందుకు పూసుకుంటాను అని. నా గొడవలు పూసుకొని మళ్ళీ వానాలు తెల్లగైతాడు. కూర్చో నీటి మొత్తం పోయి చెప్పులు ఇడిసేయి. ఆ పక్క ఇసేయి. అమ్మ చెప్పు కంటే తెల్లగైతావు ఇసేయి. కూర్చో పోయి పూసుకో బాగా ఫుల్గా. నువ్వు తెల్లగాల్లా నెమ్మని అందరు చూసి బాధపడాల. ఏమే అసలు నిన్ను చూసి ఏడు సావాలనా? అసలు నిన్ను చూసి ఏడు సావాలనా? పైకి అవుతుంది. సరేలే పై అయితే చాలా. నీకు మళ్ళీ ముందే చెప్పాలి కదా. నువ్వు చెప్పలేదు. నువ్వు నాకు వద్దా? నేను అడగలు కదా. పూసుకో ఇద్దా నా చేతితో ఇస్తాను. పూసుకో బాగా లోపల కూడా పూసుకో. లోపల వద్దా నీకు తెల్లగా ఇది పూసుకో. ఇంకా పూసుకో బాగా. అది అట్లా పూసుకో. తీసుకో ఎంతకాలని తీసుకో. మళ్ళీ ప్రపంచానికి తెలిసినాక తీసుకో మిగలదు. పూసుకో. అమ్మ జీతం అది ఎయ్యిరా అమ్మ నువ్వు. అసలు అబ్బబ్బబ్బబ్బబ్బ అక్కడ చూడు నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి. నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి. ఏయ్ దొంగలాడరా నువ్వు. అట్లే చెప్పితే అల్లుకోపోతావు. రాంగా ముందర మంచిది ఉంటుంది. పండుగ చెప్తా నేను ఇట్లా రాక్తా. పండుగ నాకు తెలుసా నీకు తెలుసా? ఈపు తెల్లగా అవుతుంది. అది మళ్ళీ ఇట్లా. ఇదేందా ఇదా? ఓయమ్మా ఓ నాయన ఏంది ఇది? ఇదేంది ఇదా? ఇట్లా ఏం సార్లే పొద్దునేంద్రా మాట్లాడుతుంది. పొద్దునేందంటే ఏమంటుంది? పొద్దున ఏమన్నావు? ఏమన్నాను? ఏది నువ్వు నేను కొట్టుకున్నప్పుడు మాట వచ్చింది. ఏమన్నావు? బట్టలు ఇప్పిస్తా అంటే నాకు. బట్టలు ఇప్పిస్తావు నువ్వు నాకే? ఏమంటే
96 అంటే ఇప్పుడు ఏమైతుంది? ఇట్లా చిల్లర వివరాలు చేస్తాను అని ఏమి ఇలా చుట్టుపక్కల ఉండే ఫ్యాక్టరీలో అంతా వచ్చే మురికి నీళ్ళు ఇది అర్థమైందా? ఇలా చుట్టుపక్కల ఉండే ఫ్యాక్టరీలో అంతా వచ్చే మురికి నీళ్ళు ఇది అర్థమైందా? ఈ బీచ్ లో అందుకే ఎవడు ఈలాడుకుంటున్నాడు చిల్లర నాయలా. నీకు అదన్న అర్థమవుతుందా? ఎవడైనా దిగినాడా ఈ బీచ్ లో? ఎవడు దిగాడు ఏంటంటే ఫుల్ కలుషితమయ్యి ఇది ఏమి చేపలు రాత్రిపూట త్రిమింగళాలు కూడా కొట్టుకొని వస్తున్నాయి. విషపూరితమైంది ఇది. నేను చేదు కూడా ఎందుకు పూసుకున్నా తెలుసా? మొత్తం శానిటైజర్ పూసిన మొత్తం నా కొడక నువ్వు నాకే నువ్వు ఛాలెంజా? ఇంత గలీజ్ నీళ్లు నీకు తెల్ల ఇది పూసుకుంటే తెల్లగైతారా? నీ మాటలు అంటే టవల్ ఇవ్వ బాత్రూమ్ లో ఇప్పుడు చూపించుకోవద్దు. స్కిన్ ట్రీట్మెంట్ కే నీకు లక్షలు ఖర్చు అవుతాయి ఇప్పుడు. అర్థమైందా? ఎవరు నాకు వద్దు. నేను నాకు రెచ్చగొట్టు నాకు కూడా చెప్తా. నేను బయట నా రెచ్చగొట్టుకోవద్దు. భూంచేస్తా ఇడే కింద పోతే కింద పోని. నాకేంది చెప్తాను కింద ఏ అవలాయా ఏంది మళ్ళీ నువ్వు నాతో ఛాలెంజ్ చేసినావు? ఏం చేసినాను? ఛాలెంజ్ ఎందుకు కాసినావు? లోపల నువ్వు దమ్ముంటా మింద మింద చూసుకోరా అంటే నేను కింద పనిచేసి మిందెక్కల్లా మొత్తం గలీజ్ ఫ్యాక్టరీలో నీ మాట నమ్ముకో. పాస్ పోసి కూర్చోండేదంతా ఈడే ఊర్లో ఉచ్చలు ఊర్లో గలీజ్ అంతా దీంట్లోనే దిగుతాను. చూడు బుడద బుడద కాదు గలీజ్ కాల నీళ్ళు పోతానే. దీంట్లో స్విమ్మింగ్ చేయించిన నీతో ఏమే ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. నాదెప్పటికి ఛాలెంజ్ వేసుకోవద్దు. నిగనిగలా ఆడాలా నువ్వు? నువ్వేమన్నా ఫిగరా నిగలిగలా ఆడాలా? నువ్వేమన్నా ఫిగరా నిగలిగలా ఆడాలా? అమ్మాయా తెల్లగా నిగలిగలా ఆడాలని కోరుకునేకి? నమ్మద్రోయి నువ్వు చెప్పిట్లా వేరే పిల్లడు వచ్చి ఇసకెత్తిన చోటే వేరేవాడు పాస్ పోసి పోయినాడు ఇంత ముందు. అదే ఎత్తి పూసుకున్నాను. అర్థమైంది? నాకే వాడు మంచిగా చెప్తాను మంచిగా అర్థమైందా? నన్ను రెచ్చగొట్టుకోద్దురా. రే 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 రెచ్చగొట్టుకోద్దు. రెచ్చగొడితే ఇంకా వేరే అద్భుతంగా చేస్తాడు. నేను ఆపేవాడు కూడా ఊర్లో ఉండే గలీజ్ అంతా పూసుకున్న చిల్లరనా కొడక రాత్రి బొబ్బలు వస్తాయి. రాత్రి బొబ్బలు వస్తాయి. ఏం చేసినావు? ఉచ్చలు పోసి గలీజ్ నీళ్ళలో స్నానం చేస్తే తెల్లగైతారంటే నువ్వు ఎట్లా నమ్మినావని అడుగుతారు. అన్నవా వాళ్ళని చూడద్దు. దిగరు. ఏంటంటే ఇది మొత్తము సర్వనాశనం అయిపోయింది ఇది బీచ్. అర్థమైనా? మొత్తం గలీజు. ఒక నువ్వు ఏదైనా జంతువులు తెచ్చి నీళ్ళు దాపినా కూడా చచ్చిపోతుంది. ఏంటంటే దీంట్లో దాంట్లోనే చేసిన నిన్ను దాంట్లోనే చేసిన నిన్ను ఈ రోజు ఉంటే చాలు. నువ్వు ఈ రోజు బతికితే చాలు. భయం అవుతుంది. చర్మానికి ఇలా బొబ్బలు వస్తాయి. చర్మం లేచిపోతుంది. నువ్వు కుష్టోడు ఎట్లా తయారవుతావు అట్లా తయారవుతావు. గుళ్ళ ముందర కూర్చిపెడతా నిన్ను. అర్థమైందా? ట్రీట్మెంట్ లేదు దీనికి. ఏ పేపర్స్ మమ్మడా పెట్టుకుంటావా నువ్వు? నువ్వు నాతో పెట్టుకుంటావురా నువ్వు? ఎంతకని తెగిస్తా నేను. ఇచ్చిపెట్టే రకం కాదు. నమ్మించి చేసేవాడా? నమ్మికేనే చేసేకయ్యేది. అర్థమవుతుందా? నమ్మకపోతే ఎట్లా చేసేకమ్మడా? చిల్లరోడా నేనేదో తెల్లగైతే ఆనందంలో నాకు కొంచెం సంతోషం కూడా ఉండేది. అసలు నువ్వు తెల్లగాలని ఎందుకు అనుకుంటాను? నువ్వు చెప్పినావు కదా. నేను సవాల్ నల్లగాలని కోరుకుంటాను. నేను అవుతావా? తెల్లగాలని ఎట్లా అనుకున్నావు? ఎవరి కోసం అయిదాం అనుకున్నావు? ఎందుకు తెల్లగాలనుకుంటాను? ఎవరి కోసం అయిదాం అనుకుంటాను? నేను మన స్టైల్ బాగా ఉండాలని బాబు మెరుస్తావు. గజ్జితో మెరుస్తావు.
అర్థమైందా? గుల్లలతో మెరుస్తావు, సీను గారితో అంటే మెరుస్తావు. ఈ లోపలంతో చిల్లరంతా వచ్చి అన్ని అన్ని కప్పు కప్పు అని పుట్టించుకొని ఒళ్ళంతా ఉండేది కూడా నీలో ఒక పెద్ద ఎరి ఆడ ఆ బండ్ల దగ్గర పోయినప్పుడు ఈ బీచ్ లో దిగినా అని చెప్పద్దు. ఈ బీచ్ లో దిగిన వాళ్ళని ఎలేస్తారు, బీచ్ లో దిగిన వాళ్ళని ఎలేస్తారు, వాళ్ళ నుంచి వెళ్ళేస్తారు. అది కూడా మామూలుగా వెళ్ళేయడం కాదు, అర్థమైందా? నేను 6 నెలలు లోపల పెడతారు. ఎందుకంటే నీకు వచ్చే రోగం మామూలుగా ఉంటుంది. దయచేసి ఈ భయంకరమైన నిజాన్ని నీలోనే పెట్టుకో. పంపి ఏం దీంట్లో ఎవడురా దిగేది? చచ్చిపోయి కొట్టుకొని వస్తాండి అంత పొరపాటు పొరపాటు కూడా ఈ నీళ్ళు ముట్టలు నువ్వు చూడ్డు. అట్లాంటిది నువ్వు పూసుకున్నావు బుడద తీసుకొని. బా చూడరా కాలువ, చూడు సార్. ఇద్దా ఇద్దా కాలువ చూడు. సర్వనాశనం అయిపోయి ఎందుకన్నా వస్తారో గోవాకి తెలియదు, ఏ దాంట్లో దిగాలో తెలియదు, ఏ దాంట్లో మినిమం ఒక ఆల్రెడీ గోవాకి వచ్చిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నాట్ల వాళ్ళన్న అడిగి తెలుసుకుందామని కూడా లేదు. నీకు అది కూడా తెలియదు, అడగాలని తెలియదు, తెలుసుకోవాలని తెలియదు. మీ అంతా మీరు డెసిషన్ తీసేసుకుంటారు, మీరంతా మీరు పూసేసుకుంటారు, మీ అంతా మీరు పొల్లాడతారు. మేమెందుకు ఉండేది అసలు నాకు అర్థం కాలే. మేమెందుకు ఉండాలంగా ఆల్రెడీ సీనియర్లు మేమెందుకు? మేము చెప్పేది వినరా? మీ అందరూ చెడ్డి ఇప్పుకొని ఉరకడమేనా? వానమ్మా నీళ్ళేంది, ఆ వాతావరణం ఏంది, ఆ పరిస్థితి ఏంది, మనిషి దిగచ్చా దిగకూడదా, దిగుతే పరిణామాలు ఏముంటాయనేది కొద్దిగా ఆలోచన శక్తి ఉండాలా. దున్నపోతు పెరిగినట్లు పెరిగినావు. ఎవరు చూడు, ఎవరు చేసుకున్న కర్మానికి వాళ్ళు అనుభవించే తప్పదు, నువ్వు అనుభవించక తప్పదు. నేను నిండి అక్కడ కాపాడేవాడిని నువ్వు దిగే ముందు. నేను లేను. ఏ సోదేముంది? నేనుంటే కాపాడేవాని అని చెప్పిన. ఇదంతా జరగడం కారణము నువ్వే. ఇప్పుడు చెప్పడం నువ్వే, చేసింది నువ్వే, పెట్టింది నువ్వే, రాసుకో చెప్పింది నువ్వే. నేను ఆడ ఏం చేస్తా అంటే నువ్వు ఏ మామూలుగా వస్తే కనుక చేస్తాను. నువ్వు చెప్పినప్పుడు వినా ఓన్లే, నువ్వు చెప్పిన విన్నా కదా, నేను చెప్పిన వాటినా కొద్దిగా నేను నిన్ను ఇప్పుడు నేను విన్నదా ఏమైనా ఎవరా? నువ్వు వినాలా? ఏంటంటే నీ అవసరం కాబట్టి నువ్వు వినాలా, నాకు అవసరం లేదు. చెప్పు. అది ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా దిగినప్పుడు కానీ తెలుసుకోవాలి ఇది ఎక్కడ పరిస్థితి, మనుషులు ఎందుకు దీంట్లో బయట తిరుగుతున్నారు తప్పితే దీనిలోకి ఎందుకు దిగడం లేదు, దిగితే ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. నన్ను అడిగితే నేను ఆడే నిలబడుకున్నానా చెప్తా. నన్ను అడిగి పోద్దు ఒకవేళ నేను పూసుకోమని చెప్తా. నేను నిన్ను పూసుకోమని నేను చెప్తినా. ఏ సైకోడా తెలిసి గుట్ల మావాడ ఏం ఎవరో చేస్తావేమన్నా? ఇవన్నీ చెప్పింది నువ్వే, చేసింది నువ్వే, మళ్ళా ఈత ఆడిన మంది నువ్వే, కాలు విడుచుకొని మమ్మింది నువ్వే. నాకు మాట్లాడద్దు. సూర్యుడు ఉన్నాడు చూసినావా? యాపకు ఉన్నాడు సూర్యుడు. తూర్పు కూడా ఇచ్చేది ఆడ దక్షిణమా? ఉత్తరం లోపల దక్షిణం కాదా? నేను స్కూల్లో ఉన్నప్పుడు దక్షిణంలో వస్తాను. తూర్పు ఊహించేది. ఈ తూర్పు కూడా తెలుదా? తూర్పు ఇదే తూర్పు 10రా. తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమట. ఇది యాదవట్లేరా? తెలుగు పాడే కడతాడు పడమడితే ఏం పని చెప్పు. గీతోపదేశం చేస్తా. గీతోపదేశం కాదు, నల్లోడే కాదు, గీతోపదేశం చేస్తాను. మంచి విరుగుడు ఉంది దిగిరా. రా అని చెప్తాను. నేను నీకు తెలుసు నేను ఎంత తేడా. నువ్వు ఎప్పుడో తేడా, మళ్ళీ కొత్తగా తేడా ఏదేముండదు. కొద్దిగా రా, నేనున్నా నీకేం రగరా. ఇప్పుడు ఒకటి మనం ఉండు, నేను చెప్తా కదా. ఏ పిలిచబోయేది ఏముందిరా? నేను లేనా ఏమన్నారా? ఏం చేస్తామని ఏం లేదు. రా నేనున్నా కదా. కాలు పట్టుకుంటున్నా. నీళ్ళల్లో ఉండి నేను ఇస్తాను. ఇంకోసారి చేస్తావా?
ఏదిరా చెట్టు? ఆ? అది నీకు తెలియదా? నాది ఇల్లా ఆ, వేసుకోరు అది పోయిందా? ఆ రోజే వేసుకో ఏం కాదు కానీ పోయింది ఈయన. డాడీ పోయింది అది పోయిందంతా సిరిపోయింది పో. పోయిందంతా సిరిపోయింది పో. నిధిరా చిన్నే నిధిరా. చిన్నే పదాబ్బా నిజంగా పోయిస్తా పోయి సరే ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు.